లైఫ్ అంటేనే బాధ, హ్యాపీనెస్ అన్నీ ఉంటాయని ఒక్క రోజులో చెప్పేసాడు ఆ దేవుడు మాకైతే. నిన్న మేము ఎదుర్కొన్న సిట్యుయేషన్స్ అయితే ఒకటి హ్యాపీ మూమెంట్, ఇంకొకటి చాలా బాధాకరమైన మూమెంట్. అవేంటో ఈ వీడియోలో మీకైతే 2 షేర్ చేసుకోవాలనే అయితే ఈ వీడియో తీశాను. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము నిన్న మార్నింగ్ అయితే బయలుదేరిపోయాము హైదరాబాద్. ఎందుకు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్, చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. చిన్నప్పటి నుండి వాళ్ళు చాలా ఫ్రెండ్స్, చెడ్డీ దోస్త్ అని చెప్పొచ్చు. దగ్గర దగ్గర ముగ్గురు ఉంటారు. అందులో ఒక ఆయన ఇల్లు కొనుక్కున్నాడు హైదరాబాద్లో. సో గృహప్రవేశం అయితే జరుగుతుంది, అక్కడికి మమ్మల్ని ఇన్వైట్ చేశాడు. సో అందుకోసమని మేమైతే హైదరాబాద్ మార్నింగ్ 6:30కి అలా బయలుదేరిపోయాము. ఎందుకంటే కొంచెం పూజకి అటెండ్ అయిదాము, ఏదైనా హెల్ప్గా ఉంటుంది కదా అని చెప్పి అయితే మార్నింగ్ వెళ్దామని చెప్పిండు. సో మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆల్రెడీ పూజ అయిపోయింది. ఎందుకంటే గృహప్రవేశం కాబట్టి మార్నింగ్ 3కే స్టార్ట్ చేశారంట. మేము వెళ్ళేసరికి కరెక్ట్గా పూజ అయిపోయింది. అయ్యగారు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, మేమైతే వెళ్ళాము. సో ఈ అపార్ట్మెంట్లోనైతే ఆయన ఇల్లు తీసుకున్నాడు. నిజంగా అపార్ట్మెంట్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి కదా. అసలు ఆ కింది నుండి చూస్తే చాలా హ్యాపీగా బాగున్నాయి, అదే మీదికి వెళ్ళి చూస్తే ఇంకా అంతే సంగతి మన పని అయితే. ఇంకా వాళ్ళు తీసుకున్నది అయితే 5th ఫ్లోర్ అంట. ఇది మొత్తం ఒక ఊరంతా ప్లేస్లో మొత్తం ఇలానే అపార్ట్మెంట్స్ కట్టున్నాయి. మేము అక్కడికి వెళ్ళాక అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. మళ్ళీ ఇంకా వాళ్ళకి పార్కింగ్ కోసం కూడా సెల్లార్స్ అనేది ఎవరి అపార్ట్మెంట్ వాళ్ళకే ఉన్నాయి. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, నాకే తెలియదు. నాకైతే చాలా డౌట్స్ వచ్చినాయి. అవన్నీ మా ఆయనని అడుగుదామంటే ఏడ తిడతాడేమో అని చెప్పేసి అయితే ఏం డౌట్స్ అడగలేదు. ఒక క్వశ్చన్ అయితే నన్ను ప్రశాంతంగా అస్సలు ఉండనిస్తలేదు. ఇప్పుడు ఎవరిది వాళ్ళు ఓన్ హౌస్ లాగా కొనుక్కున్నారు, అయిపోయింది ఎవరిది వాళ్ళు. సో ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా ఇష్యూ వస్తే ఎలా ఫేస్ చేస్తారు, ఏంటి సంగతి అని అయితే నాకు అర్థమయ్యట్లేదు. ఇప్పుడు మనమైతే రెంట్కున్న దగ్గర మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ ఏదన్నా సిచ్యువేషన్ ఎదుర్కొన్నప్పుడు మనం ఇక్కడ నుండి వెకేట్ చేసి వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. కానీ అక్కడ అలా కాదు, అది మన ఓన్ హౌస్. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా అక్కడే ఫేస్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే నాలాంటి పల్లెటూరు బయట అయితే నిజంగా అక్కడ బతకలేదు. ఎందుకంటే అన్ని బ్లాకులు సేమ్ ఉన్నాయి. అసలు ఏ బ్లాక్ ఎక్కడ ఉంటుందని తెలుసుకోవడానికే నాకు ఒక నెల పడుతుంది కావచ్చు. అసలు ఎటన్నా పోతే మొత్తం ఆగమైతే కావచ్చు. నిజంగా చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నాయి, అన్నీ సేమ్గా ఉన్నాయి అసలు. సో ఇక్కడైతే వాళ్ళ హౌస్ అయితే చూపిస్తున్నాను. డబుల్ బెడ్రూమ్ అనమాట, ఓపెన్ కిచెన్ వచ్చింది. నేనైతే క్లారిటీగా వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే రిలేటివ్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఉన్నారు. అంతమందిలో మనం ఫోన్ పట్టుకొని వీడియోస్ తీయడం అంటే కొంచెం మనకి భయము. ఇంకా మా ఆయన తీస్తాడంటే ఆయన అసలే తీయడు. సో అందుకే క్లారిటీగా వీడియో అయితే తీయలేకపోయినా. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మంచిగా వీడియో తీసి అయితే పెడతాను. సో ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఇక్కడ వాళ్ళకి ఓడిబియ్యం పోస్తున్నారు. మన తెలంగాణలో ఏ పండుగ చేసుకున్నా ఆడబిడ్డకైతే ఓడిబియ్యం పోయడం అయితే కంపల్సరీ ఆచారం అది. సో ఇక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళైతే ఓడిబియ్యం పోసారు. సో నన్ను కూడా పోయమన్నారు, నేను కూడా పోసాను. నిజం చెప్పాలంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేస్తారు మమ్మల్ని అయితే. అసలు ఫ్రెండ్స్ లానైతే అసలు ఉండము. మొన్న వైజాగ్ వెళ్ళింది కూడా వీళ్ళతోనే. సో చాలా ఇంకా అంతకుముందు ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాము. ఇప్పటికి ఇది 3rd టైం అనుకుంటా మేమైతే వాళ్ళ ఇంటికి వెళ్ళడము. సో మంచిగా రిసీవ్ చేసుకుంటారు మొత్తం ఇంట్లో వాళ్ళ లాగానే. ఎందుకంటే మా ఆయన వాళ్ళది కానీ వీళ్ళది కానీ పక్కన ఊళ్ళే మొత్తం. మాకు అందరూ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ అత్తమ్మ వాళ్ళు అందరూ తెలిసిన వాళ్ళే. మాకైతే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. పూజ అయిపోయింది, తినడము అంతా బాగా జరిగింది. సో ఇంకా వెళ్ళిపోతున్న టైంలో అందరూ ఉండమన్నారు. అసలు మార్నింగ్ వెళ్ళారు, ఉండండి ఫస్ట్ టైం వచ్చారు కదా ఉండండి అని అందరు అన్నారు. కానీ ఉండలేదు. ఎందుకంటే చిన్న రూమ్స్, మళ్ళీ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నారు. మేము ఎందుకు అడ్జస్ట్ అవ్వడం, ఇంకా మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఉంటాంలే అని చెప్పి అయితే వెళ్ళినాము. సో కట్ చేస్తే అక్కడ నుండి ఇంకా మా ఆయన వచ్చేస్తున్న దారిలోనే ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది, స్వర్ణగిరి వెళ్దామా అనేసరికి సరే పోదామని అయితే వెళ్ళినాము. సో టెంపుల్ మేము ఇంతకుముందు ఒక 1.5 year బ్యాక్ వెళ్ళినాం. అప్పటికి ఇప్పటికి చాలా అంటే చాలా చేంజ్ ఉంది. అసలు ఈ టెంపుల్ చూసి ఎంత ప్రశాంతంగా, ఎంత పీస్ఫుల్గా, మనసుకు ఒక మంచి ఆనందాన్ని ఇస్తుంది. నిజం చెప్పాలంటే టెంపుల్కి మేము 1 year బ్యాక్ అయితే వచ్చాము. మళ్ళీ అప్పుడు అంతే రష్గా ఉండి, మళ్ళీ ఇప్పుడు 1 year తర్వాత వచ్చాము. ఇప్పుడు కూడా చాలా మంది జనాలు ఉన్నారు. అసలు మేమేమనుకొని వెళ్ళామంటే జనాలు ఉండరేమో, తొందరగా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా మంది జనాలు ఉన్నారు. అసలు క్యూ లైన్లు అయితే మామూలుగా లేవు. టెంపుల్ డెవలప్మెంట్ అయితే ఇంకా జరుగుతున్నాయి, కొత్తగా చాలా చేశారు ఇంకా డెవలప్మెంట్ అయితే. మా ఆయన ఎక్కడికైనా వెళ్ళిందంటే నన్ను వదిలేస్తాడు, ఆయన పోతూనే ఉంటాడు. నేనెవరో నువ్వెవరో అన్నట్టుగా చేస్తాడు ఎక్కడికైనా వెళ్ళిందంటే. సో ఇక్కడ మా ఆయన వెళ్తూనే ఉన్నాడు, నేనైతే మెల్లగా వీడియోస్ అయితే తీస్తున్నా. అందరు హస్బెండ్ ఎట్లా ఉంటారంటే వైఫ్ వెళ్తూ ఉంటే వెనకాల వీడియోస్ తీసుకుంటూ వస్తారు. కానీ మా ఆయన వెళ్తూ ఉంటే నేను వీడియోస్ తీయాలి. సో ఇక్కడైతే సెల్ఫీ వీడియో అయితే తీసేసుకున్నాను నేను, చిన్నగా క్లిప్. ఈ వీడియో తీస్తుంటేనైతే అందరు చూస్తున్నారు. నాకు చాలా భయం వేసింది. ముఖ్యంగా నాకు వీడియోస్ తీయడం అంటే చాలా భయము. ఎందుకంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని, అలా చాలా భయము. నిజంగా నేను యూట్యూబ్లో సక్సెస్ కావకపోవడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద రీజన్ ఇదే. నేను ఎక్కడికి వెళ్ళిన వీడియోస్ కరెక్ట్గా తీయను, ఏదో తీస్తాను అది కరెక్ట్గా కనిపించదు, ఏం క్లారిటీగా ఉండదు. సో వీడియోస్ తీయడం అయితే నాకు భయము, ఎందుకంటే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో అని. సో ఇంకొకటి ఏంటంటే మొహమాట పడుతూ ఉంటాను. నేను ఇంకా యూట్యూబ్కి నన్ను నేనుగా పరిచయం అయితే చేసుకోలే, వన్ ఆఫ్ ది రీజన్ అది కూడా అవ్వచ్చు. మంచిగా నన్ను నేను అయితే ఇంకా ఇన్వాల్వ్ కాలేదనే అనుకుంటాను. ఇంకా కార్ అయితే పార్కింగ్ చేసి టెంపుల్ పైకి అయితే వచ్చేసాము. చాలా మంది
జనాలు ఉన్నారు, అసలు ఏం చేద్దామని ఆలోచిస్తున్నాము. నేనైతే వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ విగ్రహం అయితే ఆంజనేయ స్వామి విగ్రహం అంతకుముందు లేదు, ఇప్పుడు కొత్తగా కడుతున్నారు. జనాలు చూడండి ఎవరిది వాళ్ళు మంచిగా ఫొటోస్ కానీ మంచిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. నేనైతే ఇక్కడ దేవుని ముందు కూడా ఇంతసేపు లైన్ కట్టలే, ఇంతసేపు నిల్చోలేదు. ఫోన్ లాకర్లో పెట్టడానికి అయితే చాలా టైమే పట్టింది. ఎంతమంది క్యూ ఉన్నారు చూడండి నా వెనకాల. మా ఆయన అయితే నన్నే నిల్చోబెట్టిండు. ఖచ్చితంగా ఫోన్ అయితే లాకర్లో పెట్టెళ్ళాలి. ఇంకా బెటర్ లేండి, ఫోన్కి 5 రూపీసే, అదే 10 రూపీస్ 20 రూపీస్ తీసుకుంటే ఇంకా అవుతుండే. ఒక్కొక్కరు 5-6 ఫోన్లు పట్టుకొని వస్తున్నారు. చాలా కష్టమైంది ఫోన్లు లాకర్లలో పెట్టడము. అసలు నిజమైన ఎంట్రెన్స్ అయితే ఇది. నేనైతే అది తీయలేకపోయినా. మేము అక్కడ కార్ పార్కింగ్ చేసి ఇంకొక దగ్గర నుండి అయితే వచ్చినాము. అసలు ఎంట్రీ అయితే ఇది. స్టెప్స్ ఎక్కుకుంటా రావాలి. చాలామంది వస్తున్నారు. మేము దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కూర్చునడానికి వెళ్తే అసలు ఎంట్రీ ఇది, ఇక్కడ నుండి రావాలని మాకైతే అర్థమైపోయింది. సో ఇదన్నమాట టెంపుల్ వ్యూ. ఒకసారి చూసేయండి మీరు కూడా. సో ఇది నిజంగా ఈ పిల్లలు ఉన్నారే మామూలు పిల్లలు కాదు అసలు. నా పిల్లలే ఇట్లున్నారా, ఇంకా అందరు పిల్లలు కూడా ఇట్లనే ఉన్నారో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. మమ్మల్ని అయితే మామూలు టార్చర్ చేస్తలేరు. అసలు దర్శనం అయిపోయింది సరే అని, మంచిగా దర్శనం అయింది కదా అని బయటకు వచ్చి ఒక పులిహోర ప్యాకెట్ ఒక లడ్డు తీసుకొని అయితే కూర్చున్నాము. అంతలోపే కొట్లాడుకున్నారు. మా వేదశ్రీ అయితే పడింది. అసలు చిన్న గోడ ఉంది, ఆ గోడ మించి కిందకు పడింది. నిజంగా ఘోరం. నేనైతే అరిసేసా అమ్మ అని. సో ఇంకా ఏం తాకలేదు, చేతికైతే కొంచెం మోర్చుకపోయింది అంతే. ఇంకా అక్కడ నుండి బయటపడ్డంలే, చిన్నదే కదా అని అనుకునేసరికి ఇంకొకటి చేసుకున్నది, అది కూడా చెప్తాను లాస్ట్లో చూడండి. సో ఇక్కడైతే టెంపుల్ ఇంకా ఏడ్చుతుంది, బాగా ఏడ్చేసింది టెంపుల్లో. సో మజా అయితే మా ఆయన తీసుకున్నాడు. ఇంకా మజా ఇప్పించినాక కొంచెం సైలెంట్ అయితే అయిపోయింది మజా దాక్కుంటా. సో ఇక మేమైతే ఇక మెల్లగా దాన్ని డైవర్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాము. ఇంకా టెంపుల్లో అయితే స్నాక్స్ తినడానికి పిల్లలకి కూల్ డ్రింక్స్ కానీ స్నాక్స్ కానీ అన్నీ ఉన్నాయి. గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఒకటి పెట్టారు. ఇంకొకటి ఈ మధ్యలో ట్రెండ్ అవుతుంది కదా వీడియో, సో అది వీడియో క్లిప్స్ కూడా పెట్టారు. సో ఇక్కడ నిల్చోబెట్టి అయితే మజా అయితే తీసిస్తున్నాడు మా ఆయన. తాగుతుంది ఆమె. వాళ్ళకి ఏమైనా కొనియాలని అట్లా చేస్తారో మరి ఎందుకు అట్లా చేస్తారో కానీ పిల్లలు అయితే ఆగమాగం చేస్తారు. ఏదైనా వాళ్ళకి కొనిచ్చినాక కొంచెం సైలెంట్ అయితే అయిపోతారు. సో మా వాళ్ళిద్దరికి అయితే ఒక మజా బాటిల్ చెరొకటి కొనిచ్చినాక కొంచెం సైలెంట్ అయిపోయారు. మేమైతే ఇంకా టెంపుల్ చుట్టూ మొత్తం అయితే తిరుగుతున్నాము. ఇక్కడ హనుమంతుడి విగ్రహం అంతకుముందు లేదు మేము వచ్చినప్పుడు. సో ఇప్పుడైతే రీసెంట్గా కడుతున్నారు. బ్యాక్ సైడ్ ఏమో పెద్ద విగ్రహం బ్యాక్ సైడ్, ఇంకా గుడిసెలాగా వేసి ముందటేమో చిన్న విగ్రహం అయితే పెట్టారు. సో అక్కడికి కూడా జనాలు వెళ్ళి మంచిగా ఫొటోస్ తీసుకొని మంచిగా దండం పెట్టుకొని అయితే వచ్చేస్తున్నారు. అక్కడ నుండి పక్కనకు వస్తేనైతే ఇంకా పెద్దది ఒక గంటనైతే ఇప్పుడే ఇంకా పెడుతున్నట్టున్నారు. ఇంకా మా ఆయన అయితే తొంగి చూస్తున్నాడు ఏముందో లోపల అని చెప్పేసి అయితే. సో ఇంత పెద్దగా ఉంది చూడండి ఒకసారి. ఇంకా అది అయితే కంప్లీట్ కాలేదు. ఇంకా అక్కడ నుండి కొంచెం పక్కకు జరుగుతానైతే ఇదైతే మొత్తం బయట వ్యూ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంది బయట వ్యూ. ఇక్కడ వాష్రూమ్స్ కానీ ఏదైనా కొంచెం మంచిగా హైజీనిక్గా మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ పక్కన ఇంకోటి గరుడ వాహనం అని కూడా ఉంది. అక్కడికి వచ్చి కూడా కొన్ని ఫొటోస్ దిగాము. చాలా బాగుంది లొకేషన్ అయితే. ఇంకా కాసేపు అలా బాగా కూర్చొని ఇంకా వీడియో అయితే తీసుకున్నాను, చిన్న క్లిప్. ఇంకా మా పిల్లలు అయితే మజా తాగుతున్నారు. అలా కాసేపు అయితే కూర్చున్నాము. మా ఆయనకి ఎక్కడ పోయినా ఫోన్ చూడడం అయితే పక్కా ఉంటుంది. ఏదో చూస్తున్నాడు, లొకేషన్ ఏంటో ఇంకేదో టెంపుల్ అయితే చూస్తున్నాడు. చూడండి ఇక్కడ ఎంత బాగుందో అసలు, చాలా బాగుంది కదా. నేనైతే మంచిగా వీడియో అయితే తీసేసుకున్నాను. ఈ చిన్న క్లిప్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ కూడా చేసేసాను. సో ఇక్కడ టెంపుల్లో మెయిన్ ప్లేస్ ఏంటంటే ఇది స్వామివారి ఇక్కడ వాటర్లో పడుకున్నది. అయితే మేము అంతకుముందు వచ్చినప్పుడు అయితే ఇలా బంగారు కాపడంతో అలా అయితే లేదు, నార్మల్ విగ్రహం ఒకటే ఉండేది. ఇప్పుడైతే మొత్తం ఇట్లా బంగారు కాపడంతో ఇలా పెట్టారు. చాలా బాగుంది. అప్పటికిప్పటికీ కూడా చాలా చేంజ్ అయింది, చాలా డెవలప్ అయింది టెంపుల్ అయితే. జనాలు అయితే అస్సలు తగ్గేదే లేదంటున్నారు. అసలు కొంచెం కూడా ప్లేస్ ఇస్తలేరు చూడ్డానికి కానీ ఫొటోస్ దిగుదామన్నా కూడా. అసలు ఒక చిన్న ప్లేస్లో నుండి అయితే నేనైతే చిన్న క్లిప్స్ తీసుకొని అయితే వచ్చేసాను. ఇంకా మా ఆయన అయితే చూసినట్టుగా వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఇంకా మా ఆయనను వెతుక్కోవడానికే సరిపోయింది టెంపుల్ మొత్తంలో. నాకు ఖచ్చితంగా ఒక గంట వేసుకోవాలి మనం ఈ టెంపుల్ని మంచిగా చూడాలి, మంచిగా ప్రశాంతంగా ఆస్వాదించాలి అంటే ఖచ్చితంగా ఒక గంట వేసుకోవాలి. సో అక్కడ నుండి ఆ దేవుణ్ణి అటు చూసినప్పటి నుండి ఇది బ్యాక్ వ్యూ అన్నమాట. ఎంత బాగుందో కదా, బ్యాక్ సైడ్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడే గోశాల కూడా ఒకటైతే ఏర్పాటు చేశారు. ఒక 2-3 ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడ అవన్నీ అయితే చూసుకొని అయితే ఇంకా బయటకైతే వచ్చేస్తున్నాము మెల్లమెల్లగా. ఇంకా క్రౌడ్ అయితే అస్సలు తగ్గట్లేదు. ఇంకా జనాలు వస్తున్నారు. ఈవినింగ్ టైం అయితే ఉంటే లైటింగ్స్కి బాగుంటుంది అని చెప్పేసి అయితే ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. చూడండి ఎంత మంది ఉన్నారు, అసలు మామూలుగా లేరు జనాలు అయితే. నేనైతే ఇక్కడ వీడియో తీస్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఫోన్స్ లాకర్లో పెట్టాలి అని అంటుంది అక్కడ ఆంటీ అయితే. మేము ఆల్రెడీ దర్శనం చేసుకున్నాము ఆంటీ అని చెప్తున్నాను నేను ఇక్కడ. నాకేమనిపించింది అంటే మెయిన్ టైంలోనే దేవుని చూడలేకపోతున్నాము. అంటే ఈవినింగ్ టైంలో మంచిగా లైటింగ్స్ తోని మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా వ్యూ. ఆ టైంలోనే చూడలేదు, ఇంకా డే
టైంలో చూసినాము. పోయినసారి కూడా అంతే అయిపోయింది. లైట్స్ పడుతున్నాయి, మేమైతే టెంపుల్లో నుండి బయటకు వచ్చేసినాం. ఇప్పుడు అంతే లైట్స్ పడుతున్నాయి, టెంపుల్లో నుండి అయితే బయటకు వచ్చేసినాము. ఉండాలని మాకు ఉంది, కానీ ఇంకా రూమ్కి వచ్చేసరికి లేట్ అవుతుంది. ఇంకా మళ్ళీ పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు కదా, జర్నీ అంతా నైట్ చేయడం ఎందుకని చెప్పి అయితే ఇంకా ఫాస్ట్గా వచ్చేస్తున్నాము. ఇంకా కిందికి దిగగానే ఇక్కడ మనకు ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది. చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. సో ఇంకా మా ఆయన ఫొటోస్ ఎలాగో దిగడు, నేనే ఎవరినో ఒకరిని అడుక్కొని మెల్లగా అయితే ఫొటోస్ అయితే దిగిన ఒకటి రెండు. ఆయన ఏమంటాడంటే సెల్ఫీ దిగితే సరిపోతుంది కదా, అందరం వస్తామంటారు, కానీ సెల్ఫీకి ఇట్లా దిగిన ఫోటోకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. సో అందుకోసమే నేను ఎవరినో ఒకరిని అడిగి అయితే వాళ్ళకి ఫోన్ ఇచ్చి ఇంకా దిగుతా. మా ఆయన అయితే అస్సలు అడిగాడు, చాలా మోమాట పడతా ఉంటాడు. సో ఇంకా టెంపుల్ నుండి అయితే బయటకు వచ్చేసాము మేము. ఇక్కడ కార్ పార్కింగ్ దగ్గర మా ఆయన కార్ తేవడానికి అయితే వెళ్ళిండు. మేమైతే ఇంకా ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ ఇంకా అసలు ప్రాబ్లం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆయన కార్ తేవడానికి వెళ్ళిండు, మేమేమో ఇక్కడ కూర్చున్నాము. ఆయన కార్ తీసుకొని వచ్చిండు, మా దగ్గర ఆపిండు. ఇంకా అప్పుడే వెహికల్స్ వస్తున్నాయని పిల్లల్ని ఆగబట్టిన వాళ్ళు ఇంకా తొందర కార్ ఎక్కే టైంలో మా వేదశ్రీది చెయ్యి మలసుకపోయింది. మామూలుగా ఏడ్చుడు కాదు, ఫుల్ అంటే ఫుల్ ఏడ్చేసింది. అసలు చెయ్యి ముట్టుకొని ఇస్తలేదు, పట్టుకొని ఇస్తలేదు, అసలు ఆమెను ఎత్తుకొని కూడా ఎత్తుకొని ఇస్తలేదు. మస్తు ఏడుస్తుంది, అసలు గట్టిగా ఏడుస్తుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళి మా ఆయన అయితే కార్ ఆపి ఆమెను ఎత్తుకొని చూసినా కూడా అస్సలు ఎత్తుకొని ఇస్తలేదు. చెయ్యి అయితే కిందికి వేయట్లేదు, ముట్టుకొని ఇవ్వట్లేదు. మాకైతే మస్తు భయమైంది, అసలు ఏమైంది, ఇరిగిందా ఏమైంది అని అయితే మస్తు భయమైంది. కానీ చెయ్యి అయితే ఉబ్బలేదు. ఏడ్చి అయితే కాసేపు ఇంకా కార్లోనే అయితే పడుకుంది. మేము రూమ్ దగ్గరికి వచ్చేసరికి 9 అయింది. ఇంకా అప్పటికి హాస్పిటల్ ఎవరు ఉండరని చెప్పేసి అయితే డైరెక్ట్ రూమ్కి అయితే వచ్చేసినాం. మార్నింగ్ హాస్పిటల్కి తీసుకెళ్దామని. ఇంకా వచ్చినాక ఒక సిరప్ పోసినాము అండ్ జెండు బాంబు పెట్టి మంచిగా రాసినాము, ఇలా పట్టి కట్టినాము. నైట్ అయితే కొంచెం కూడా నిద్రపోలే, నొప్పితోటి అయితే కొంచెం కదిలినా కూడా మస్తు ఏడ్చుడు. ఇంకా మా ఆయన అయితే ఒక పక్క నన్నే అంటుండు, నువ్వేమో చేసినావని. నాకేమో ఏడుపు అయితే అస్సలు ఆగట్లేదు, అనవసరంగా పోయినాం అనిపించింది నాకైతే.